శ్రీలక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, చాలామంది అంటూ ఉంటారండి, దిష్టి దోషాలు పోవటం లేదండి, ఏం చేయాలి అర్థం కావడం లేదని. కొబ్బరికాయతో కొన్ని రెమెడీస్ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అనేది చాలా నాకు అనిపిస్తోంది. కొబ్బరికాయ అంటే మనందరికీ చాలా ఇష్టమే. ప్రతి దేవుడికి పూజకి ముందు కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ కొట్టాలి. గృహప్రవేశ, గృహారంభ, శుభకార్యాలకి, దేనికి, ఆఖరికి పిల్లలు ఇంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కొబ్బరికాయని దిగుదుడు చేసి పక్కన పడేసి ఆ పిల్లగాడిని మనం తీసుకుని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ దిగుదుడుస్తాం. ఇలాంటి విశిష్టమైనటువంటి కొబ్బరికాయ లేనిది పూజే చెయ్యం. అలాంటప్పుడు మరి కలశారాధనకి కొబ్బరికాయ కావాలి. ఇలాంటి కొబ్బరికాయతో మనం దిష్టి తీసుకునేటటువంటి 3 మార్గాలు మనం చెప్పుకుందాం. ఏంటంటే కనుక చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎలాగా మనకి చాలా చిరాగ్గా ఉంటుంది, తెలియనటువంటి ఇబ్బందుల్లోకి పడిపోతున్నాము, మన మాట అవతల వాళ్ళు మనం నిజం చెప్పినా, నిజం మాట్లాడినా వింటలేదు, మన ఆర్థికంగా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నామంటే ఎవడు నమ్మటం లేదు. ఏంటి మన పరిస్థితులు మంచి పరిస్థితులకు రావడానికంటే మీ పూజా గదిలోకి నిజంగా 3 కొబ్బరికాయలు తీసుకోండి. తీసుకొని దేవుడికి దండం పెట్టుకోండి. ఏమనంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, 3 శక్తులు అంటే త్రిశక్తి స్వరూపం అమ్మవారే, ఇంకెవరూ లేరు. ఆవిడని తలుచుకుని మీరు ఒక కొబ్బరికాయతో ఏం చేస్తారంటే, చక్కగా కొబ్బరికాయ మీద నలుపు రంగు కాటుకతోటి బొట్టు పెట్టండి. అది ఎవరికి కూడా చెప్పకుండా మీరు మాత్రమే చేసుకోండి. నలుపు బొట్టు పెట్టండి కొబ్బరికాయతో. ఎలాగా అంటే కనుక ఆ కొబ్బరికాయ మీద మనకి సాధారణంగా మనం స్వస్తిక్ మార్క్ ఎలా వేస్తామో అలాగే నలుపుతోటి కాటుక భరణ పూర్వకాలం వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా తక్కువ రేట్లో, అది తీసుకుని చక్కగా స్వస్తిక్ మార్క్ వేసేయండి. వేసేసి చక్కగా దాని మీద మీరు ఒకటే దండం పెట్టుకోండి. ఏంటంటే కనుక ఏవైనా క్రియలు, దోషమైనటువంటి క్రియలు, దుష్టమైనటువంటి క్రియలు చేసే చూపులు, అదేవిధంగా లోపల ఒకటి బయటకొకటి మాట్లాడుతున్న ఎదురుండగా నటించేవాళ్ళు, ఇవన్నీ నాకు చేసేటటువంటి చేటులు, విమర్శలు, ఇవన్నీ నన్ను తాకకుండా చెయ్యి తల్లి అనేసి అమ్మవారికి 108 సార్లు మీరు అక్కడ కూర్చొని ఈ నలుపు రాసినటువంటి ఆ కొబ్బరికాయకి మీరు ఓం శ్రీ మాత్రే నమః, కష్టమేం లేదండి, ఇష్టంగా చేయండి అని 108 సార్లు అనుకోండి. అనుకొని ఆ కొబ్బరికాయని తీసుకొని చక్కగాని మీ ఇంట్లో వారి చేత మీకు 7 టైమ్స్ క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు మొత్తం 7 సార్లు తిప్పించుకొని ఆ కొబ్బరికాయని పారే నీళ్ళల్లో వేసేయండి, మోరీలో వేసేయండి, అలా వేసేయండి అంతే. అప్పుడు మీకు చాలా వరకు నెగిటివిటీ తగ్గుతుంది. నెగిటివిటీ తగ్గితేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాము. ఇక రెండవ రెమెడీ ఏమిటంటే కనుక కొబ్బరికాయని చక్కగా లక్ష్మీప్రదంగా పూజించండి. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అది. అందువల్ల కొబ్బరికాయని శుభ్రంగా చక్కగా మనము పీచుతో ఉన్న కొబ్బరికాయ తీసుకోండి, రెండో కొబ్బరికాయ, దాన్ని పూజించండి. మా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇదేమిటంటే కోరికలు తీర్చేటటువంటి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి పూజించి స్వస్తిక్ మార్కు కుంకుమతో వేసి చక్కగా మీరు దానికి ఎర్ర దారం చుట్టేయండి, ఎర్రగా లేదా ఎర్ర వస్త్రంలో కట్టేయండి. ఇది పట్టుకొని మీరు గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా విడవకుండా 41 రోజులు చేయాలి. మీకు ధనం అనేది, లేమి అనేది తగ్గుతుంది, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, అప్పుల వాళ్ళ తలకాయ నొప్పులు తగ్గుతాయి. వెళ్ళి వినాయకుడి గుడికి వెళ్ళండి. వెళ్ళి వినాయకుడి గుడికి ప్రదక్షిణాలు చేయండి, 21 టైమ్స్ చేయండి. మంత్రం అంటారా? ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతి, ఇంతకన్నా ఏం లేదండి. అలాగా మొత్తం మీరు 21 టైమ్స్. వినాయకుడి గుడి చిన్నగానే ఉంటుంది కదా, ఎక్కువ కాళ్ళు కూడా లాగవు, అందుకని వినాయకుడిని ఎంచుకోండి. ఎందుకంటే విఘ్నాలు తీసేది ఆయనే కదా, అందువల్ల విఘ్నాలన్నీ పోవాలనేసి గణపతి ఆరాధన చేసి ఆ కొబ్బరికాయని 41 డేస్ చక్కగా మళ్ళీ పూజలో పెట్టడం, రావడం, పూజలో పెట్టడం, మళ్ళీ వెళ్ళడం. ఆడవాళ్ళు అయితే 5 రోజులు కూడా చప్పుడు చేయకుండా ఉండండి, ఆ తర్వాత మళ్ళీ చేసుకోండి. అలా చేసుకుని మీ కోరిక, ఒకే ఒక కోరిక కోరుకోవడం. ప్రతిరోజు వినాయకుడికి కనీసం మనకి చెప్పాలంటే కనుక 27 గుంజళ్ళు తీయాలి. అది కష్టమని అనుకుంటే కనుక కనీసం 5 గుంజళ్ళన్నా తీయండి. తీసి లెంపలు అలా 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 వాయించుకోండి. వాయించుకొని ఓం గం గణపతే నమః, ప్లీజ్ తండ్రి
నా ఈ ఆర్థిక బాధలన్నీ కూడా తగ్గించమ్మా, ప్లీజ్ అమ్మా, నాకెవరున్నారు చెప్పు, నువ్వే నా కొడుకువి, నీవే నా స్నేహితుడివి, నీవే నా హితుడివి, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా అని చెప్పండి. చెబితే ఆయన పాపం కరిగిపోతాడు. ఎందుకంటే ఆయన మూషిక వాహన గజానన, అదే పార్వతీ నందన ఉమా సుతాయ సుతాయ నమః, మూషిక వాహనాయ నమః అని మనం ఆయన్ని చక్కగా సుముఖచ్చ ఏకదంతచ్చ అని చక్కగా మీకు తోచని ఏవీ రాదు, శుక్లాంబరధరం విష్ణు చదువుకోండి. చదువుకొని కొంచెం అడుగుతూ ఉండండి. అడిగితే కదా అమ్మాయిన పెడుతుంది. అలాగ 41 days చేసిన తర్వాత ఈ కొబ్బరికాయని మీరు చక్కగా 41 days అయిపోయిన తర్వాత మీ బీరువాలో కిందర్లో పెట్టేసేయండి. ఏం చేయకండి. మంచి కర్పూరం ఉంటుంది కదా, అది మన మన వంటల్లో వేసుకునేటటువంటి స్వామివారికి నివేదనలు చేసేటప్పుడు మంచి కర్పూరం, ఆ కర్పూరం కూడా దీనితో పాటు కాస్త కర్పూరం పలుకుల్లా ఉంటాయి, పటికి బెల్లం మొక్కలాగా, అది తీసుకుని దీంతో పాటు ఈ ఎర్రగుడ్డలో ముందే కట్టేయండి. ఎర్రగుడ్డ కట్టేటప్పుడే మీరు దాంట్లో వేసేసి కట్టేసేయండి. అది పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి. తప్పనిసరిగా మీ ఆర్థిక బాధలు పోతాయండి. ఈ విషయం గమనించండి. మూడవది ముచ్చటగా చెప్తాను ఏంటంటే, కొబ్బరికాయ అంటే మనందరికీ చాలా ఇష్టం. కొబ్బరికాయతో రెమెడీస్ ఏం చేసుకోవాలి అంటూ ఉంటారు. కొంతమంది బయటకు వెళ్ళొచ్చి దిష్టి తీయించుకునే వాళ్ళు, కొంతమంది ఇంట్లోనే మనకి ఏదైనా సరే విషయం వస్తే కనుక కొబ్బరికాయలు ఇంట్లో ఉండాలి, నెల ఉండాలి అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన వ్యవసాయదారులు, రైతులు ఇంట్లో కొబ్బరికాయలు తప్పనిసరిగా 10 కాయలు ఉంటాయి ఎప్పుడు కూడా ఇంట్లో. అలాంటి వాళ్ళకి కూడా కొన్ని శుభకార్యాలు, శుభ విషయాలు జరిగేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తుంది. రాగానే అన్నీ బాగా బ్రహ్మాండంగా జరిగిపోతాయి అనుకుని బోల్డ్ ఆనందిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొబ్బరికాయ కుళ్ళిపోతే మరి ఎలాగా? నెగటివ్స్ ఏమైనా వచ్చేస్తాయేమో, మన ఇల్లు ఏమైపోతుందో, మన వాకిలు ఏమైపోతుందో, మనం తలపెట్టిన శుభకార్యాలు ఏమైపోతాయో అనేసి టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి అఖండ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టండి. అది మీరు మీ కష్టమైనది ఏం కాదు, 24 hours మాత్రమే. ఇది నిష్టగా చేయండి అంతే. ఆ రోజు ఒక్క పొద్దు ఉండండి. ఏదో లైట్గా పాలు పళ్ళు తీసుకోండి. శనివారం పూట పొద్దున్న 6 గంటల నుంచి ఆదివారం పొద్దున్న 6 గంటలు మీరు ఏ టైంలో దీపం వెలిగించారో ఆ టైం వరకు కొబ్బరికాయ కొట్టండి. దీపం వెలిగించినప్పుడు కొబ్బరికాయ కొట్టండి, నమస్కారం చేసుకోండి. గోవిందా 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 ఆ నామం తప్ప ఇంకేమీ పలకండి. ఆ రోజున ఎవరేం మాట్లాడినా సరే గోవిందా గోవిందా అలా అనుకుంటూ ఉండండి. ఆ రోజంతా కూడా తపస్సు అనుకోండి. అలా చేసుకుని మన్నాడు పొద్దున్న 6 గంటలకో 7 గంటలకో మీరు ఎప్పుడు దీపం వెలిగించారు అక్కడ మళ్ళీ ఎండింగ్లో ఆ నూనె అది ఉందా లేదా చూసుకుని నువ్వుల నూనెతో దీపం పెట్టండి. పెద్ద ఒత్తితో 2 ప్రమిదలు పెట్టండి. అప్పుడు కొబ్బరికాయ కొట్టండి. రెండో కొబ్బరికాయ అయిపోయింది కదా. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చేయమని మొక్కుకొని మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసి అది దీపం కొండెక్కిపోతుంది కదా, అప్పుడు గోవింద 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 అంటూ కొబ్బరికాయ కొట్టండి. 3 కొబ్బరికాయలు కొట్టండి. తప్పనిసరిగా 24 hours మీరు చేసే గోవిందనామమే మీకు తపస్సు. మీరు అనుకున్న కోరిక మీకు సిద్ధించకపోతే అడగండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ.